లాల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సమీపంలో జరిగినటువంటి ఘటనలో రామ్ సునీత యాదవ్తో పాటు మరో వ్యక్తి చిన్న యాదవ్పై కూడా దాడి జరిగినట్టుగా ప్రచారం సాగుతోంది. బాధితుడు చిన్న యాదవ్ ఉన్నాడు, మాట్లాడి తెలుసుకుందాం. అక్కడ టెంపుల్ ప్రెమిసెస్లో ఎంతో పీస్ఫుల్గా జరగాల్సిన చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇంత ఉద్రిక్తగా ఎందుకు దారి తీసింది? మిమ్మల్ని టార్గెట్ చేసి దాడి చేయడానికి కారణం ఏంది? ఇప్పుడు మమ్మల్ని టార్గెట్ చేస్తే అది వేరే ఉంటుంది. టార్గెట్ అనేది మమ్మల్ని చేయలేదు. టార్గెట్ అనేది పాత మాజీ కార్పొరేటర్ల మీద టార్గెట్ ఉండదు. అది వాళ్ళ ముందే ప్రీ ప్లాన్ 2 రోజుల ముందే ప్లాన్ చేసుకోరు. ఆ చెక్ల పంపిణీ దగ్గర ఏమైందంటే బీర్లా ఇలయ్య గారు అడిగినా, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారు అడిగినా చైర్ ఇవి బాబు అంటే కూడా మీ చైర్లు ఇవ్వండి అని చెప్పి ఉట్టిగా వేరే సమాధానం చెప్పుకుంటే రెచ్చగొట్టిండు కాంగ్రెస్ పిల్లలు. అయితే వాళ్ళు ఏం చేసిర్రు, ఆడ మా లీడర్ ఒక ఇంకా ఏమన్నాడు, నువ్వు కార్పొరేటర్ కావు, నీకే పోస్ట్ లేదు, కార్పొరేటర్ చైర్ అంటే ప్రోటోకాల్ చైర్ ఇస్తలేరు. ప్రోటోకాల్ చేయకపోతే ఇంకానని ఆయన జర గట్టిగా ఆడేవారు. ఇంకానని పోలీసు వాళ్ళు లిఫ్ట్ చేసి ఆయన ముంగడు తీసుకునే లోపల ఆయన కూర్చుండిపోయాడు. ఇంకా నానేటైనా లెఫ్ట్ సైడ్లో, నేను రైట్ సైడ్లో ఉన్నా. ఇంకా గురించి నేను ఇట్లా వెళ్ళినా, ఇంకా కూర్చుండిపోయాడు. ఆయన ఛాతి మీద దన్నీరంట. ఆయన కూర్చుండిపోతే ఆయన లేపి ఇటీలు అన్నవారికి మా వెనకకి వేరే వాళ్ళు వచ్చి రామయాదవ్ చంపేస్తారు అన్నవారికి మేము పోయి ఖాళీ ఆపనికి పోయినాం. కొట్లాడనికి పోయేది ఉంటే వేరే ఉంటుంది. ఇట్లా కాదు గుళ్ళలో కొట్టుడు, చేతుల 4 బండ్లలో చెప్పారు. మేము రోడ్ల మీద ఉంటాం, రోడ్ల మీదే కొట్లాడతాం, సింగల్గా కొట్లాడతాం, భయపడాల్సిన అవసరమే లేదు. మేము వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఇంత గలీజ్గా నాకు గుళ్ళల్లో కొట్టుకోవడం ఏంది, ఈ రాజకీయం పెట్టుపోతుంది. నేను వాళ్ళకు ఫస్ట్ మర్యాదగా చెప్తున్నా, గుళ్ళలో పంచాయతీలు పెట్టుకునేది ఉంటే చౌరస్తాకు ఒక్కొక్కరు రమ్మని, ఒక్కొక్కరమే వస్తాం. మేము 10 మందిని తీసుకురాము, 10 మంది మాకు అవసరం లేదు. మేము సింగల్గా వస్తాం, సింగల్గా కొట్లాడతాం. తిరిగేది ఇవాళ ఇంత ఇన్సిడెంట్ అయినా రేపు పొద్దున కూడా సింగల్గానే తిరుగుతాం. భయపడాల్సిన అవసరం లేదు, భయం కూడా పడం. దీని తర్వాత మైనంపల్లి కొడుకు రావడము, మైనంపల్లి రావడము, ఇక్కడ నుంచి 100 మంది 150 మంది రావడము, మండల రాధాకృష్ణ రావడము, ఇటు కార్పొరేటర్లు, మీరు ఏం జరుగుతుంది మల్కాజ్గిరిలో? రౌడీ రాజకీయం అయితే అంటే ఇప్పుడు మాకు పెద్ద మనిషి రాధాకృష్ణ, మేము రాధాకృష్ణ దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే ఇట్లా అయిందని చెప్పి వీడియో కూడా చూపెట్టాం. ఫస్ట్ డైరెక్ట్ ఫోన్ చేయలేదు, వీడియో చూపెట్టాం. వీడియో చూసినాక ఫోన్ చేసి వాడు ఎవరు సాయి తప్పేం అడగలే. ఎందుకంటే నేను బీఆర్ఎస్లో తిరిగిన, ఆయన కాంగ్రెస్ సపోర్ట్, మైనంపల్లి ఇంటికి పోయి సపోర్ట్ తీసుకుండు ఎలక్షన్ టైం. ఆయన కాంగ్రెస్కే చేయమని చెప్పిండు. కాంగ్రెస్కే చేయించిండాక ఆయన ఫోన్ చేస్తే సార్ తప్పే కదా. మాటలు స్లాంగు బైసాబ్ అంటే బైసాబ్, రా అంటే వస్తా మాట్లాడతా, అయిపోయా. దానికి ఏముంది, వచ్చినా మాట్లాడాలి, మాట్లాడుకోవాలి. కానీ 100 కార్లు 10 కార్లు తీసుకోసంటే ఇదైతే మల్కాజ్ రాజకీయం కాదు. ఇది మా మల్కాజ్గిరి కాంగ్రెస్ వాళ్ళకైతే చేతనవుతుంది. ఇప్పుడు మల్కాజ్గిరిలో దాడి జరుగుతుంది అంటే మల్కాజ్గిరి నుంచి వచ్చిన వాళ్ళంతా లోకల్ స్వచ్ఛందంగా వచ్చారు. ఓ తాగుబోతులు రాలే, రౌడీ షీటర్ రాలే, స్వచ్ఛందంగా మల్కాజ్గిరి కాలనీలకి వచ్చారు. ఎందుకంటే ఆయనకు ఆ పేరుంది కనుక ఆయన ఫోన్ చేసి చెప్పడానికి ఛాన్స్ కూడా లేదాడ. బైస్ అయింది ఫోన్లో, వస్తున్న చౌరస్తాకు, ఆ వరకు చౌరస్తాకు వచ్చారు, జామ్ అయిపోయారు పబ్లిక్. మేము చౌరస్తాకు రాకముందుకే పోలీసు వాళ్ళని పెట్టి ఆటోలలో లిఫ్ట్ చేయించాం. మరి చౌరస్తాకు వస్తాను ఎందుకు చెప్పాలి? పోలీసు వాళ్ళకి ముందు ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వాలి? పోలీసు వాళ్ళు రాగానే, పోలీసు వాళ్ళు ఫస్ట్ రాగానే మమ్మల్ని లిఫ్ట్ చేస్తారు, నడు. మీరు కూడా చౌరస్తాకు చేరుకుని ఉంటే ఏంటి పరిస్థితి? మేము వచ్చినాం చౌరస్తాకు వస్తేనే మేము పోలీసు వాళ్ళని మీరు నడవండి అని లిఫ్ట్ చేసి, రాకపోతే ఏముంటుండే వాళ్ళ మేము అన్నాడు చూసుకుంటుండే. పక్కా 100% సమస్యనే లేదు. మేము ఎంతమంది పోయినామని కాదు, మాకు ఆడ సిచ్యువేషన్ ఎట్లున్నా కొట్లాడడానికి రెడీగా ఉన్నాం. మాకు దమ్ము ఉన్నది, మేమైతే భయపడాల్సిన ప్రసక్తే లేదు. వాళ్ళు 100 మంది కాదు, 1000 మంది వచ్చినా కానీ మేము కొట్లాడుతాం. బీఆర్ఎస్ వాళ్ళకి విసురుతుండు, బీజేపీ వాళ్ళకి విసురుతుండని కాదు. అది ఆడ ఏమైంది, ఇప్పుడు లోకల్ ఫీలింగ్ వచ్చింది. మల్కాజ్గిరిలో ఇలాంటి రాజకీయం మాకు అవసరం లేదు, మాకు వద్దు. గుండాగిరి దౌర్జన్యం చేసుకునేటోళ్ళు చేసుకోమని, వాళ్ళకి మెదక్ ఉన్నది, మెదక్లో చేసుకోమని. ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాదు, ఆయన ఎమ్మెల్యే మెదక్, మల్కాజ్గిరికి కాదు. మల్కాజ్గిరికి ఎమ్మెల్యే ఆయన కాదు, మల్కాజ్గిరికి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే. మల్కాజ్గిరికి ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన సవాల్ చేయడానికి అవసరం కూడా లేదు, ఆయనకు అర్హత కూడా లేదు. మీ దగ్గర బంధువు కాబట్టి మండల రాధాకృష్ణ రెస్పాండ్ అయింది. మీ బంధువు కాబట్టి పోయినారు, ఆల్ పార్టీస్ మీటింగ్ మాట్లాడారు. మీ బంధువు కాకపోతే మండల రాధాకృష్ణ మీ విషయంలో మైనంపల్లితో కొట్లాడేవాడా? 100% అది మల్కాజ్గిరికి పెద్ద దిక్కు అనేది ఆయన. ఇప్పుడు రేపు ఏది ఎలక్షన్ అయినా, ఇప్పుడు మేము చూస్తున్న సాయన్న పీరియడ్ నుంచి, సాయన్న ఎన్నిసార్లు గెలిచినా ఆయన సపోర్ట్ వాళ్ళని. అప్పుడు ఆయన టీడీపీలో ఉండే ఆయన సపోర్ట్ వాళ్ళని.
తర్వాత మా ఎంపీ మల్లారెడ్డి వచ్చిండు, ఎంపీ మల్లారెడ్డికి సపోర్ట్ చేసి. మొన్న ఈయన రాజశేఖర రెడ్డికి ఒక్కరికి చేయలే, అందరు కనకారెడ్డికి ఉన్నప్పుడు కనకారెడ్డికి కూడా చేసి. ఏ సమస్య ఉన్నా ఆయన దగ్గరికి 100% మల్కాజ్గిరి పబ్లిక్ మొత్తం పోయేది ఆయన దగ్గరికి. మల్కాజ్గిరి పబ్లిక్ దగ్గర అంత పవర్ ఉన్న మండల రాధాకృష్ణ ఫోన్ చేసినప్పుడు ఎందుకు ఈ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిండు? అది స్టార్ట్ అయిపోయింది. అది ఇప్పుడు వాడిని తిట్టొద్దు అంటాడు, కొట్లాడ చేసిన తిట్టొద్దు అంటే వాడిని పట్టుకొస్తున్నాను మాట్లాడుతా అంటే అయిపోతుంది. అట్లా మాట్లాడతలే, ఫస్ట్ ఈయననే స్టార్ట్ చేసిండు, స్టార్ట్ చేయగానే అది రేజ్ అయిపోయింది అంతే. ఇప్పుడు ఇది కొత్త కాదు, మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ కొడుకు గతంలో కూడా బీజేపీ కార్పొరేటర్ మీద అటాక్ చేసిరు, పోలీస్ స్టేషన్ ముందు నిలబడితే రాళ్ళు విసిరేరు, గనేట్లు విసిరేరు. ఈ రౌడీ రాజకీయం అని అనుకోవచ్చా మల్కాజ్గిరి అంతా? అది 100% రౌడీ రాజకీయం నడుస్తుంది. మొన్న అల్వాల్ స్టేషన్లో చూడండి, సీసీ కెమెరాలు చెక్ చేసుకోండి, అల్వాల్ స్టేషన్ గేట్లు తనుకుంటూ వచ్చి లోపలికి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు తనుకుంటూ వచ్చారు, గేట్లు తనుకుంటూ వచ్చి లోపలికి. మేము ఉన్నాం లోపల, అక్కడ కూడా కొడదామా? గేట్లు తనుకుంటూ లోపలికి వచ్చారు. కాంగ్రెస్ ఉండాలా, ఆల్ పార్టీస్ ఒకటి చేస్తారు అనేది మేము చూస్తున్నాం. నిర్ణయం తీసుకుంటాం. అది ఇది ఈ బోనాలు అయిపోయినాక మేము తీసుకుంటాం. ఈ బోనాలకు కూడా కొంచెం టెన్షన్ వాతావరణం ఉంది. ఏం జరుగుతుంది, ఎవరు గొడవ తీస్తారు? ఇటు చిన్న యాదవ్ మీద అటాక్ చేద్దామా, చిన్న యాదవ్ మా మీద అటాక్ చేస్తాడా అని? మేమైతే 100% ఓన్ మీద అటాక్ చేయాలి. మాకు అవసరం ఉన్నదైతే వదిలే సమస్య లేదు. కోపం మీద ఉన్నారు, ఎందుకంటే మీరు దెబ్బలు తిన్న వ్యక్తి కాబట్టి అవతల కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా దొరికితే అటాక్ చేద్దామని ఆలోచన చిన్న యాదవ్ కూడా ఉంది అని ప్రచారం. 100% నేను వదిలే ప్రసక్తి అయితే లేదు. నేను ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయలేదు. నేను ఏదన్నా డైరెక్ట్ చూసుకుంటా. నా మీద చేయబడ్డప్పుడు నేను వదల. కాంగ్రెస్ కార్యకర్తలను చూస్తారా, కాంగ్రెస్ ఎంపీ నా మీద చేసిన ఎవరు, వాళ్ళ గురువులు ఎవరు అందరి చూస్తారు. మైనంపల్లిని కూడా 100% కొడుకుని 100% వదిలేదు తెలియదు. ఎన్ని రోజులు ఈ సవాళ్ళు, ఈ ప్రతి సవాళ్ళు, ఈ దాడులు, ఈ సంస్కృతి మేము దాడులు స్టార్ట్ చేయలే. దాడులు స్టార్ట్ చేసిందే వాళ్ళు. ఈ కల్చర్ ఎప్పటి నుంచి వచ్చింది? 7-8 నెలల నుంచి వచ్చింది. అంతకుముందు రాజకీయ నాయకుడు మల్కాజ్గిరిలో ఐకమత్యంతో ఉంటుండే. ఎలక్షన్ టైం వరకే రాజకీయం. తర్వాత ఎవడైనా ఏ రిలేషన్, ఎస్సీ బీసీ ఎవడైనా మామ అల్లుడు బావ, ఇది కల్చర్ మల్కాజ్గిరిలో. ఇది కల్చర్ని మొత్తం ఖరాబ్ చేసి నువ్వు వాని ఇంటికి పోదు, వాడిని ఇంటికి రావద్దు స్టార్ట్ చేసింది 7-8 నెలల నుంచి. ఇది మైనంపల్లి నుంచే స్టార్ట్ అయింది. ఓకే, మీ మీద దాడి చేయలేనప్పుడు కంప్లైంట్ ఇచ్చారా? నేను ఇయ్యాల కంప్లైంట్. ఎందుకు ఇయ్యారా? నేను ఇయ్య. నా మీద దాడి అయినప్పుడు నా దాడి ఎట్లా చూసుకోవాలి నేను చూసుకుంటా అంతే. అరే ఇదేంది కొత్తగా? ఎవరికైనా బాధ జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ పోతారు. పోలీస్ స్టేషన్ పోతే పోలీసులు మొత్తం వన్ సైడ్ ఉన్నారు, రూలింగ్ గవర్నమెంట్. అందుగురించే నేను కంప్లైంట్ నన్ను ఇవ్వమంటే కూడా నేను ఇయ్య, నా ఎట్లా చేసి అట్లా చేసుకొని జరిగిపోతా అని చెప్పి నేను డైరెక్ట్ చెప్పొచ్చు. ఇంకా చేస్తా దాన్ని, సమస్యనే లేదు. ఏ రూపంలో వాళ్ళకే తెలుస్తుంది, ఎట్లా కొడుతున్నానో కూడా వాళ్ళకే తెలుస్తుంది. ఈ బోనాలేనా దానికి వేదిక? బోనాలు అస్సలే లేదు, బోనాలు వేదికనే కాదు. బోనాలు మా సంస్కృతి, మా తెలంగాణ సంస్కృతి. నేను ఇప్పుడు కాదు బోనాలు తీసాను, నేను 30 ఏళ్ళ నుంచి తీస్తున్నా బోనాలు. నేను ఖాళీ 16-17 ఏళ్ళకి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేసిన బోనాలు 30 ఏళ్ళ నుంచి తీస్తున్నా. బోనాలు వీళ్ళ గురించి కొట్టడం గురించి తీస్తారు ఎవడన్నా? బోనాలు మా మల్కాజ్గిరి మాది, బోనాల పండుగ మాది, మా ఊరోళ్ళది. ఎవరో మెదక్కించి వచ్చి పండుగ చేసుకుంటా అంటే ఉడుకుంటాడు. ఈ మల్కాయర్ బోనాలకు ఎట్లా అంటే బయట ఉన్న వాళ్ళు మొత్తం మల్కాయర్లో పుట్టి వేరిన వాళ్ళు అంతా బయట ఏడేడా జాబ్ చేసుకుంటారు, అందరూ వచ్చారు. అంత గ్రాండ్గా ఉంటుంది. దాని గురించి చేసుకుంటాం కానీ కొట్టాడలు పంచాయతీలు చేసుకోం కదా. దాడి చేస్తాం కదా, పక్క దాడి చేస్తాం, సమస్యనే లేదండి. ఏం చెప్తారు మల్కాజ్గిరి ప్రజలకు నిన్న జరిగిన ఘటన మీద? మల్కాజ్గిరి ప్రజలకు ఇప్పుడైతే బోనాల పండుగ మంచిగా చేసుకుందాం. మనము ఎవ్వడు ఆవేశపడకండి, ఏది ఆధారపడకండి, ఏది ఉన్నా 100% ముందుండి మనం పనిచేద్దాం. అది ఎట్లా జరిగింది దాని అట్లనే దానికన్నా తీవ్రంగా ఖండించే ప్రసక్తే లేదు. రైట్, జరగబోయేటువంటి పండుగల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు, ఎలాంటి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాము. కానీ నాపై దాడి చేసినటువంటి వ్యక్తులు మాత్రం ఫ్యూచర్లో ఎట్టి పరిస్థితుల్లో వారిని వదలను, విడిచిపెట్టను. వారి కార్యకర్తలైనా సరే, ఆ వెనుక ఉన్నటువంటి గురువులైనా సరే అంటూ మాత్రం చిన్న యాదవ్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.